ఛాన్స్ దొరికిందంటే చాలు సర్కార్ ఖజానాకు చిల్లు పెట్టేస్తున్నారు. లొసుగులు ఎక్కడున్నా వాటిని ఆసరాగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా గండి కొడుతున్నారు. రైల్వే పార్సెల్ సర్వీసెస్లో ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా సరుకులు రవాణా సాగిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని ఆవిరి చేస్తున్నారు కొందరు వ్యాపారులు. రేణిగుంట రైల్వే పార్సిల్స్ లో అక్రమాలు, రైళ్లలో అక్రమంగా సరుకు రవాణా, అక్రమార్కులకు వంత పలుకుతున్న రైల్వే పార్సిల్ సర్వీసెస్, ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా సరుకు రవాణా, వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలో వెలుగు చూసిన అక్రమాలు, పార్సిల్ సిబ్బంది నిర్వాకంపై ఆరా తీస్తున్న రైల్వే అధికారులు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టడమే లక్ష్యంగా సరుకు రవాణా జరుగుతోంది. రైల్వే సిబ్బంది సాక్షిగా కోట్ల రూపాయల సరుకు అక్రమ మార్గాల్లో తిరుపతి నగరానికి చేరుతోంది. రైల్వే నిఘా విభాగం కళ్లుగప్పి అక్రమ మార్గాల్లో సరుకు రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ట్రేడింగ్ లైసెన్స్ లేకుండానే వివిధ రకాల వస్తువులు తిరుపతి చేరుతుందన్న సమాచారంతో వాణిజ్య పన్నుల శాఖ రేణిగుంట రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టింది. రైల్వే పార్సిల్ సర్వీస్లోని కొందరు సిబ్బంది ఈ రవాణాకు పాల్పడుతున్న వారికి సహకారం అందిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల కోల్కతా నుంచి 30 లక్షలు విలువ చేసే నల్ల మిరియాలు ఎలాంటి బిల్లులు లేకుండా తరలించారని వాణిజ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మెయిన్ గా జంక్షన్ పాయింట్ ఉండే చోట నుంచి ట్రాన్స్షిప్మెంట్ జరగడం, ఆ ట్రాన్స్షిప్మెంట్ లో ఒక వ్యక్తులు ఏజెంట్స్గా ఉండి వాళ్ళు సరుకు మొత్తం డెలివరీ చేసుకోవడం, తర్వాత ఎవరైతే అల్టిమేట్ బయర్స్ ఉంటారో వాళ్ళకందరికీ వీళ్ళు సప్లై చేయడం జరుగుతూ ఉంది. మెయిన్గా వచ్చేది రెడీమేడ్స్, నెక్స్ట్ ట్రెడ్ రబ్బరు, అట్లే లాక్స్, నెక్స్ట్ వచ్చేది ఫ్యాన్సీ గూడ్స్, బ్యాగ్స్, సో టాయ్స్, పెప్పర్, సో ఇట్లా రకరకాల వస్తువులన్నీ కూడా ఇంపోర్ట్ త్రూ రైల్వేస్ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగునున్న కర్ణాటక, తమిళనాడులు సమీపంలో ఉండడంతో నార్త్ నుంచి అక్రమంగా సరుకు చేరుతున్నట్లు తెలుస్తోంది. రేణిగుంట ప్రధాన జంక్షన్ కావడంతో అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని తెలుస్తోంది. రైల్వే విజిలెన్స్ అధికారులు కళ్ళు మూసుకొని ఉండడంతో కొన్నేళ్లుగా ఈ దందా ఓ వ్యాపారి సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని తెలిసినా రైల్వే పార్సిల్ సర్వీస్ అక్రమ సరుకు రవాణా ప్రోత్సహిస్తోందని వాణిజ్య పన్నుల శాఖ ఆరోపిస్తుంది. రైల్వేస్లో యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళు ఫార్వర్డింగ్ వేబిల్ నోట్ అనేది మామూలు ట్రైన్స్ ద్వారా, ప్యాసింజర్ వెహికల్స్ ద్వారా మనకి సరుకు రవాణా చేసేటువంటి వాళ్ళు ఫార్వర్డింగ్ వేబిల్ నోట్ అని ఒకటి ఇష్యూ చేస్తారు. దాంట్లో ఏంటంటే కన్సైనర్ డీటెయిల్స్, వాళ్ళ టిన్ నంబర్లు అన్నీ మెన్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అది కరెక్ట్గా ట్రాన్సాక్షన్ ప్రాపర్గా ఉంటుంది అనేది. అలా కాకుండా ఏమవుతుందంటే ట్రేడర్ పేరు వేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ నేమ్తో సరుకు తేవడం, ఇక్కడ సరుకు షాప్స్కి డెలివరీ చేసే దానివల్ల మనకు అకౌంట్ ఫార్ కాకుండా గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అనేది జరుగుతూ ఉంది. దాన్ని నోటీస్ చేసిన దానివల్ల ఇప్పుడు ఏమైందంటే దానిపైన ఈ మధ్య కనుక్కున్నటువంటి పెప్పర్ ఇష్యూలో ఫర్దర్ యాక్షన్స్ అనేది. రేణిగుంట రైల్వే స్టేషన్ కేంద్రంగా జరుగుతున్న అక్రమ రవాణాపై తీగలాగితే డొంక కదులుతోంది. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ వ్యాపారి 4 సంవత్సరాలుగా ఈ అక్రమాలకు పాల్పడినట్లు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలో వెల్లడైంది. సదరు వ్యాపారి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి మిరియాలు, యాలుకలు తదితర సుగంధ ద్రవ్యాలతో పాటు రెడీమేడ్ దుస్తులు, ఏసీలు, సెల్ ఫోన్లు, గుట్కా ప్యాకెట్లు పలు ప్రాంతాలకు రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 50 ప్రతులున్న రైల్వే రవాణా రసీదులో సదరు వ్యాపారి పేరుపైన 30 రసీదులు ఉండటం గమనార్హం. ఇలా ఈ వ్యాపారి నెలకు 10 కోట్ల రూపాయలు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల అండదండలు, కొందరు రైల్వే సిబ్బంది సహకారంతో అక్రమ మార్గాల్లో సరుకు ఎగుమతి దిగుమతులు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే వ్యాగన్లో సరుకును రవాణా చేసే వ్యక్తి లేదా వ్యాపారి తన ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ వంటి ఆధారాలను సరుకు వివరాలతో పాటు జత చేయాల్సి ఉంటుంది. అయితే సదరు వ్యాపారికి మాత్రం ఇలాంటి నిబంధనలు వర్తించకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రేణిగుంట తనిఖీల్లో ఫస్ట్ లేరంటే పెప్పర్ 35 బ్యాగ్స్ నోటీస్ చేయడం జరిగింది. 12:45 మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో. ఆ తర్వాత వీళ్ళు మా డీట్స్ దాన్ని డిటెన్షన్ నోటీస్ ఇవ్వాలని ఇస్తే వాళ్ళు ఒకరి మీద ఒకరికి చెప్పుకుంటూ ఆ పార్సల్ ఇన్ఛార్జ్ రవిబాబు వచ్చి స్టేషన్ మేనేజర్ వచ్చేదాకా వెయిట్ చేసి స్టేషన్ మేనేజర్ కన్సల్ట్ అయితే స్టేషన్ మేనేజర్ వచ్చి మళ్ళీ రవిబాబుని తీసుకోమంటారు. వ్యాగన్ ద్వారా బుక్ చేసేసిన దానివల్ల ఏమైందంటే మన వాళ్ళు మనకు సరుకు పొజిషన్ ఇవ్వాల్సింది బదులుగా సరుకు లేకుండా చేయడం అది చట్టరీత్యా నేరం కాబట్టి దానిపైన తగు చర్యలు తీసుకునేదానికి హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లిన దానివల్ల అతన్ని రవిబాబును సస్పెండ్ చేయడం జరిగింది. రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్లు కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతున్న అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పాటు పౌరులు కోరుతున్నారు.
సాక్షి న్యూస్, తిరుపతి. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖలో జరిగింది. అనకాపల్లి మండలం తుమ్మపాలెంకు చెందిన అప్పారావుకు అగ్రహారానికి చెందిన దుర్గాలక్ష్మికి అచ్యుతాపురంలో సెజ్లో పనిచేస్తున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఏలూరు కాలువ వద్ద వీరిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారని, రాత్రి 10 గంటల సమయంలో అప్పారావు తమ్ముడికి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లుగా చెప్పాడు. దీంతో అతను స్నేహితులతో కలిసి వెతికాడు. ఏలూరు కాలువ వద్ద 2 సెల్ ఫోన్లు చెప్పులు ఉండడం గమనించి గాలింపు మొదలుపెట్టారు. ఉదయం అప్పారావు, దుర్గాలక్ష్మి మృతదేహాలను వెలికితీశారు. వాళ్ళు తల్లి కూతుళ్ళు. ఎక్కడ సందడి కనిపించినా అక్కడ వాలిపోతారు. అందరితో కలిసిపోయి కలివిడిగా మాట్లాడతారు. బంగారాన్ని టార్గెట్ చేసి అందిన కాడికి కొల్లగొడతారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు. హైదరాబాద్లో మాయలేడీలు, దొంగలుగా మారిన తల్లి కూతుళ్ళు, ఫంక్షన్లో అటెన్షన్ డైవర్ట్ చేసి దోపిడీ. డీఫర్ దోపిడీ ఫార్ములాను వంట పట్టించుకున్న ఓ తల్లి కన్నబిడ్డలకు దోపిడీ చేయడంలో మెలకువలు నేర్పించింది. సందట్లో సడేమియాల, ఫంక్షన్లో కలివిడిగా తిరుగుతూ దోపిడీలకి పాల్పడుతున్న మహిళా గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. 43 ఏళ్ల లేడీ అఫెండర్ ఈమె తలాబ్ కట్టలు ఉంటుంది. ఈమె భర్త ఈమె ప్రకారం హోటల్లో పనిచేస్తామని చెప్తున్నది. ఈమె సొంతిల్లు ఉంది తలాబ్ కట్టలో, సొంతిల్లు కూడా ఉంది ఈమెకి. ఈమె గత 5-6 ఏళ్ళ నుంచి మైనర్ పిల్లలు ఈమెకి ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. 12 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు ముందు పెట్టి ఈమె దొంగతనాలు చేయిస్తుంది, పిక్ పాకెటింగ్ చేయిస్తుంది, షాపులు దొంగతనాలు చేయిస్తుంది. హైదరాబాద్ తాలాబ్ కట్టాకు చెందిన ఖైరున్నిసా బేగం 2 కూతుళ్లను దొంగలుగా మార్చేసింది. పాత బస్తీలోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సందడిలో వీళ్ళంతా కలిసిపోయారు. తల్లి అటెన్షన్ డైవర్ట్ చేస్తే బిడ్డలు అందిన కాడికి దోచేశారు. వరంగల్ జిల్లాకు చెందిన వారు ఫంక్షన్లో 9 తులాల బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఏంటంటే ఇక్కడ శ్యామ్ మందిర్ ఫంక్షన్ హాల్లో వరంగల్ నుండి ఒక పార్టీ పెళ్లికి వచ్చారు. ఇక్కడికి పెళ్లికి వస్తే ఈమె ఆ చేంజింగ్ రూమ్ ఉంటుంది, చేంజింగ్ రూమ్లో తీసుకెళ్ళి మేము హెల్ప్ చేస్తాను, బట్టలు చేంజ్ చేసుకోవాలని చెప్పి వీళ్ళ పిల్లల్ని లోపలికి పంపింది. ఆ పిల్లలు ట్రైన్ అయ్యారు బాగా. ఇందులో వాళ్ళతో నా గోల్డ్ ఆర్నమెంట్స్, మొబైల్ ఫోను, నా గాజులు, చైన్లు, మొబైల్ ఫోన్ 4 బ్యాగులను తీసుకొని పిల్లలు దొంగతనం చేసి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు పిల్లలు అడవిలో ఉన్నారు. మళ్ళీ కానీ చూసుకుంటే మిస్ అయ్యాయి. అక్కడ వస్తే మాకు హుసేన్ ఆలంకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు వరంగల్ పార్టీ. వస్తే మేము ఎఫ్ఐఆర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూసాము. పోలీసులు రంగప్రవేశం చేసి సీసీ ఫుటేజ్ ని పరిశీలించినా ఫలితం కనిపించలేదు. చివరకు సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా దొంగలను పట్టుకోగలిగామని పోలీసులు చెబుతున్నారు. మాకు పోయిన మొబైల్ ఫోన్ ఒక ఆధారం ఒకటే ఉండే. మేము ఆ టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసి మేము మొబైల్ ఫోన్ అది కొద్దిగా వాడడం జరిగింది ముద్దాయిలు. దానివల్ల మేము ముద్దాయి వరకు చేరుకోగలిగాము. మరియు ఉన్న ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈజ్గా రికవర్ చేసుకోగలిగామండి. దొంగతనానికి పాల్పడిన తల్లి కూతుళ్లను అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. చిన్నారుల జీవితాలకు రక్షణ లేకుండా పోతోంది. బాలిక బాల్యంపైన భయం కమ్ముకుంటోంది. కామందుల ఉచ్చులో చిక్కిన చిన్నారుల భవిష్యత్ గాలిలో దీపంలా మారిపోతోంది. హైదరాబాద్లో బాలుడి నిర్వాకం. 6 ఏళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు లైంగిక దాడి. తప్పించుకొని కేకలు వేసిన బాలిక, పరారైన బాలుడు. పోలీసుల అదుపులో బాలుడి తండ్రి. హైదరాబాద్ మీర్పేట్లోని అల్మాజ్గూడ రాజీవ్ గృహ కలపలో కలకలం రేగింది. మోహన్ కుమార్ 12 ఏళ్ల కొడుకు పవన్ పక్కింట్లో నివాసం ఉంటున్న 6 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఆడుకుందాం రా అంటూ పిలిచి అత్యాచారం చేయబోయాడు. బాలుడు ఉచ్చులో చిక్కిన ఆ బాలిక గావు కేకలు వేయడంతో స్థానికులు ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో ఈ దారుణానికి ఒడికట్టిన బాలుడు ఉడాయించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజీవ్ గృహకల్ప దగ్గర ఒక మైనర్ బాలిక వయస్సు 6 సంవత్సరాలు ఉన్నాయి. ఆ పాపని అదే కాలనీలో ఉండేటువంటి ఒక 12 ఇయర్స్ బాయ్ సెక్సువల్గా అసాల్ట్ చేసిందనేసి కంప్లైంట్ వచ్చింది. దానిపైన మీర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్కి పంపించి ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్లో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడు తండ్రి మోహన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. పరారైన బాలుడు పవన్ కోసం గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో దారుణం. బాలికను ఆటోలో ఎత్తుకెళ్లిన కామాంధులు. బాలికపై సామూహిక అత్యాచారం. బాలికను పెన్నే నదిలో తోసేందుకు యత్నం. మరోవైపు నెల్లూరు జిల్లా కోవూరులో దారుణం జరిగింది. బాలికపై 2 యువకులు సామూహిక అత్యాచారం చేశారు. పడుగుపాటు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బాలికపై అదే కాలనీకి చెందిన విష్ణు అనే యువకుడు కన్నేశాడు. ప్రేమిస్తున్నానని వేధించేవాడు. విషయం పెద్దలకు చెప్పడంతో ఆ యువకుడిని మందలించారు. దీంతో రగిలిపోయిన విష్ణు అతని స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోయినాక నోటికి గొడ్డు పెట్టేసి కళ్ళకు గొడ్డు కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి ఆటోలు వేసుకుని వెళ్ళిపోయారు. జంపాలం పోయే రూట్లో తీసుకుపోయి అక్కడ పోయి పాడు చేసి పెన్నా పిచ్చి కాడ తీసుకుపోయేసి అక్కడ తోసేయాలని చూశారు. అంతలోకి ఒక ఆటో అన్న బాతుంటే ఏంద్ర అమ్మాయిని అక్కడ చేశారనే లోపల వాళ్ళు వదిలేసి ఆటో తీసుకుని వెళ్ళిపోయారు. నేరుగా ఎక్కడ పోవాలమ్మా అంటే మా అక్కోళ్ళు ఎక్కడ దగ్గర అని చెప్పి నా గాడి తీసుకున్నాను. నా గాడి తీసేసి మా అమ్మోళ్ళ గాడి తీసుకొచ్చాను. మా అమ్మోళ్ళ గాడి తీసుకొచ్చినాక ఆ పిల్లోడు కాడపోతే నేను చేయలేదు, నాకు తెలియదు అన్నాడు. తెలియదు అన్నాక మీకు తెలియకపోతే మేము దేనికి వస్తామంటే నేను ఒక్కడనే చేయలేదు, చేసినోడు ఇంకొకడు కూడా ఉన్నాడు. నా కాడికి వచ్చి ఏంది మీరు అడిగేది, మీ దిక్కున్న చెప్పుకోండి లేకపోతే ఆడికైనా పండి కాళ్ళు పెట్టేసి రోడ్డు పెట్టేసి ఆటోలు వేసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి పాడు చేసేసి ఆ వాళ్ళకి తిరిగి వస్తే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొద్దని మన కన్నా బ్రిడ్జి మీద ఎత్తుకుపోయి తోసేస్తున్నారంట. పక్కన ఆటో పోతున్నారు. ఏంద్రా అమ్మాయి ఎత్తుకుపోయి ఎట్లు వేస్తున్నారు అన్నమాట. అమ్మాయి ఇడిపించేసి వచ్చేసిన తర్వాత ఏమంటే ఆటో ఆయన ఏమంటే అమ్మాయి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోవాలంటే వాళ్ళది ఎక్కడికి పోవాలి అని నేను అన్నమాట. ఈమె కాడ తీసుకుపోయినాను నా కూతురు కాడికి. ఆ కూతురు కాడ తీసుకుపోయిన తర్వాత ఈమె నా కాడికి అమ్మాయి చేశారంట. మేమేమంటే ఆ అబ్బాయి కాడికి పోయింది. ఏరా ఈ పని చేసేవి ఏంటంటే నీకేంది నేను చెప్పేది, దిక్కున చూడబోయి చెప్పుకో, పోలీసులు అమ్మ కూడా చెప్పుకోకు అని చెప్పి నన్ను పట్టుకొని నేను నెట్టారు సార్. బాలికపై సామూహిక అత్యాచారం చేసిన అనంతరం ఆమెను పెన్నా బ్రిడ్జ్ పై నుంచి కింద పడవేసేందుకు ప్రయత్నించగా అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ గమనించి అమ్మాయిని విడిపించి ఇంటికి చేర్చాడు. బాధిత బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అమ్మాయి పిలిస్తేనే వెళ్ళామని కిడ్నాప్ చేయలేదని నిందితులు అంటున్నారు. పక్కన వెళ్ళాను సార్, నేను రమ్మని సార్. నన్ను నాతో చెప్పలేక అబ్బాయితో చెప్తున్నాను సార్. ఆ అబ్బాయిని తీసుకొని నువ్వు రా అని. నేనేమో అమ్మాయితో కలవలే కానీ మామూలుగా పోయి తర్వాత మాదేం లేదు సార్, అమ్మాయి లేదు సార్. అమ్మాయి పిలిస్తేనే వచ్చాను, లేకపోతే పోయేవాళ్ళు. మీరు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయారు? కిడ్నాప్ కాదు, ఏమి కాదు సార్. అమ్మాయి పిలిచింది. ఎన్న బ్రిడ్జి కాడికి పోయారు మీరు? అమ్మాయిని తోసేపోయారంట బ్రిడ్జిలో. పోలేదు సార్, అడగండి కావాలి. ఆడపిల్లలకే కాదు, ఓ 6 ఏళ్ల బాలుడిపై కూడా ఆటో వాలాలు అఘాయిత్యానికి తెగపడ్డారు. సికింద్రాబాద్ తిరుమలగిరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలుడిని ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ రాజు అతని మిత్రుడి ఇంట్లోకి పిలిచారు. ఆ తర్వాత బాలుడిపై లైంగిక దాడికి దిగారు. బాలుడు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వెల్లడించాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు పరారీలో ఉన్న కామాంధుల కోసం వేట మొదలుపెట్టారు. ప్రస్తుతం బాధిత బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాక్షి న్యూస్ క్రైమ్ రిపోర్టర్.